ఈరోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో ఒకటి 100 కాల్ వచ్చింది. ఓఆర్ఆర్ కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ మీద ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ అయి ఉంది అని చెప్పి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా అక్కడికి స్పాట్కి రష్ అయ్యి వెరిఫై చేస్తే ఒక లేడీ తన కార్లో అన్కాన్షియస్ అయి ఉంది. ఆమె చేతికి ఒక క్యాండ్లా ఇంజెక్షన్ పెట్టుకొని ఉంది. తన వివరాలు తెలుసుకుంటే ఆమె పేరు రచనారెడ్డి, తండ్రి ప్రకాష్ రెడ్డి. వీళ్ళు హెచ్ఐజి ఆర్సీపురంలో ఉంటారు. ఈ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. మమతా మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తుంది డాక్టర్గా. మమతా హాస్పిటల్ బాచుపల్లిలో ఇంటర్న్ చేస్తుంది. మార్నింగ్ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్తాను బయలుదేరడం జరిగింది. ఆమె మార్గ మధ్యలో తను మరి ఇంజెక్షన్ తీసుకుందో ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకుంది. దానివల్ల అన్కాన్షియస్ అయితే ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఈవినింగ్ 4:30 ప్రాంతంలో లేడీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన డెడ్ బాడీని ఇమీడియట్గా ప్రాంతీయ గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేసిన. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.